నా పేరు మధ్య స్వరూప, మా తేగడ గ్రామం. ఇంద్రం మిల్లు కోసం పెట్టుకున్నాం కానీ ఇల్లు రాలేదు. మా బాబు కూడా వికలాంగులు వీల్ చైర్లోనే తిప్పుతున్నాం కానీ ఇంతవరకు ఎవరు అందరూ చూశారు ఊరు మొత్తం, కనీసం ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. మాకు ఇల్లు వచ్చేలాగా చూడండి, మా బాబుని కూడా చూడండి మీరే. ఇది అవి కూడా ఇంతవరకు పింఛన్ డబ్బులు కూడా పడలేదండి ఇంతవరకు, అవి కూడా చూడండి. వీల్ చైర్లో తిప్పుతున్నాం. నా పేరు రవికుమారు, తేగడ కాలనీ. ఈ రోజున జరిగిన గ్రామ సభలో చాలా ఫ్రాడ్గా జరిగింది. 100 రోజుల పని విషయంలో కూడా ఫ్రాడే జరిగింది. అక్కడ పేర్లు కూడా ఇల్లు విషయంలో కొంతమంది కూడా ఫ్రాడే జరిగింది. ఉన్నోళ్ళకి ఇచ్చారు, లేనోళ్ళకి ఇవ్వలేదు. మరి ఎంప్లాయీస్లు కూడా ఉన్నారు, దీంట్లో భూములు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా ఇల్లులు ఇచ్చారు. నిరుపేదలకు కూడా ఇచ్చారు. ఒక్కో దాంట్లో ఒక్కొక్క కుటుంబంలో రెండేసి ఇచ్చారు, కానీ లేని వాళ్ళ దాంట్లో ఎవరికి ఇవ్వలే. అంతా ఫ్రాడే జరిగింది. అధికారులు గమనించి సర్వే చేసిన మేడం గారు, సంతోష్ గారు, రాయేష్ గారు వీళ్ళు కూడా ఉన్నారు. మేము 4 అన్నదమ్ములం. మా ఇంట్లో ఒక పేరు కూడా రాలే. మిగతా వాళ్ళు 5 కూడా వచ్చారు. కనుక మీరందరూ కూడా మరొకసారి సర్వే చేసి ఎవరికి ఉన్నాయి ఎవరికి లేదు అన్న ఆలోచన చేసి అందరినీ సర్వే జరిపించి మళ్ళీ చేయగలరని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ గ్రామ సభలో లేని వాళ్ళకేమో ఇల్లు రావట్లేదు. గోదావరి పట్టింది మా ఇల్లు, డబ్బులు ఇస్తానన్నారు, ఇంతవరకు డబ్బులు కూడా ఇవ్వలేదు. అప్లికేషన్లు పెట్టమన్నారు, పెట్టినాం. పెట్టాక కూడా చూసుకోమన్నారు, చూసి వచ్చినా కూడా ఇల్లు రాలేదనేసి అంటున్నారు. ఎన్నిసార్లు పెట్టినా కూడా ఇల్లు రావట్లేదు. ఉన్నోళ్ళకే వస్తున్నాయి, లేని వాళ్ళకి రావట్లేదు. మాకు వచ్చేటట్టు మీరే నా మార్గం చూపించండి. ఇది